కాంగ్రెస్‌కి తలనొప్పిగా మారిన దానం నాగేందర్. పూటకో కండిషన్ పెడుతూ కాంగ్రెస్‌ని కంగారు పెడుతున్న దానం జూసి కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. తాను గెలిస్తే తన ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం తన అల్లుడికి ఇవ్వాలంటూ కండిషన్ పెట్టాడట. ఒకవేళ తను ఎంపీగా ఓడిపోతే కనీసం తనని మంత్రిగా కంటిన్యూ చేయాలని, లేకపోతే ఒకవేళ అనర్హత వేటు పడితే తాను పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆ స్థానం అంటే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం వచ్చేసి తన అల్లుడికి కంపల్సరీ ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర కండిషన్ పెడుతూ ఉన్నాడట. వాస్తవానికి సికింద్రాబాద్ ఎంపీకి సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. విజయారెడ్డి కానీ, కాంగ్రెస్లో ఉన్న విజయారెడ్డి, రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఆడెప్ సంతోష్, ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలా ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇటీవల వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఇటీవల వచ్చిన నాయకుని చూస్తే బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ని వేడి తను 2014లో ఫస్ట్ మేయర్గా చేశాడు. బొంతు రామ్మోహన్ నాకు బీఆర్ఎస్లో అన్యాయం జరిగింది కాబట్టి నేను కాంగ్రెస్ పోతున్నాను. తను కూడా కాంగ్రెస్కి వచ్చేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. సికింద్రాబాద్ ఎంపీ కానీ, మల్కాజ్గిరి ఎంపీ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి అకామిడేట్ చేయండి అని చెప్పి కండిషన్ పెట్టే కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. చివరికి దానం కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడము, దానం సికింద్రాబాద్ ఎంపీగా అభ్యర్థి ప్రకటించడం, ఇదంతా ఆశలు గల్లంతాయని అనుకోవచ్చు మనం. ఇది ఇలా ఉంటే ఇట్లా కండిషన్ పెట్టే నాయకులు మనకు అవసరం. ఆల్రెడీ పార్టీలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు, లేకపోతే చాలామంది ఆశావాలు ఉన్నప్పటికీ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి మా మీద రుద్దడం ఎంతవరకు సమంజసమని లోకల్ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అధిష్టానం వద్ద తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది కండిషన్స్ దానం నాగేందర్ పెడుతున్నాడు అధిష్టానం దగ్గర. ఒకవేళ చూద్దాం, ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే ఆ టికెట్ తన అల్లుడికి వస్తుందా, మరి అప్పుడు ఇంకెవరికి ఇస్తారనేది చూద్దాం. ఒకవేళ ఎంపీగా ఓడిపోతే ఎటొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. 3 నెలలలోపు కంపల్సరీ తన మీద అనర్హత వేటు వేయాలి. ఆల్రెడీ దానికి సంబంధించి స్పీకర్ దగ్గర కూడా ఆ స్పీకర్ని కలిసి చెప్పారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి కేసెస్ మీద గతంలో కొన్ని తీర్పులు కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ అనర్హత వేటు పడితే 6 ఏళ్ల వరకు పోటీ చేయకూడదనే ఒక కండిషన్ కూడా ఉంది. సో దానికి భయపడే దానం ఇటువంటి కండిషన్స్ పెడుతున్నాడని పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ కండిషన్స్ వర్కౌట్ అవుతాయా, లేకపోతే దానం ఎంపీగా గెలుస్తాడా, ఉన్న ఎమ్మెల్యే పదవి పోగొట్టుకుంటాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ.